మనం బోధనలోని మధుమలంచ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన ఫణి గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రిన్సిపాల్ అయినటువంటి రవికుమార్ సార్ గారు మరియు మా డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి డిఐఓ రవికుమార్ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. ఫణికుమార్ గారు చెప్పండి, ఒకప్పుడు మధుమలంచ అంటే ఒక రేంజ్లో ఒక బ్రాండ్గా ఉండేది, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మార్కులు అందించేది. వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చదువుకొని మంచి మంచి ఉన్నత స్థాయిలకు ఎదిగి ఉన్నారు. ఇప్పుడు తెలుసుకుంటే బోధనలో కాలేజ్ అంటే మధుమలంచ అనే ఒక బ్రాండ్ ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, దానికి సంబంధించిన పిల్లలు కూర్చోవడానికి చదువుకోవడానికి ఎన్లార్జ్గా ఏది సౌకర్యవంతంగా లేకుండా ఉంది. దానికి మీరేమంటారు? అంటే గవర్నమెంట్ దృష్టికి ఇప్పుడు తీసుకపోలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్పెక్షన్కి ఇప్పుడు రాలేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే మా కాలేజీలో బెంచెస్ అనేవి మొన్న ప్రొవైడ్ చేశారు సార్ ఇంతకుముందు ఆఫీసర్స్. ల్యాబ్ ఫెసిలిటీస్ దానికోసం అని చెప్పి మొన్న ఈ మధ్యన ఒక 20,000 శాంక్షన్ చేశారు. దాంతో కొంత ఫెసిలిటీస్ చేసుకోగలిగాము. ఇంకా మా కమిషనర్ గారు ఏమన్నారంటే నెక్స్ట్ ఇంకా అవసరమైనప్పుడు ఏమన్నా అవసరాలు ఉంటే కనుక లిస్ట్ పెట్టండి, దానికి తగ్గట్టుగా మేము మీకు ప్రొవైడ్ చేస్తామని మొన్న ప్రాక్టికల్స్ అప్పుడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ప్రాక్టికల్స్ అప్పుడు మాకు ఇంటిమేట్ చేసేసారు. మేము లిస్ట్ పంపించాము. మేబీ నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ప్రాక్టికల్స్ కల్లా మాకు ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మాకున్న 6-7 రూమ్లకి ప్రస్తుతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోయేంతగా ఉంది సార్, అంతే. రేపు అంటే ఇప్పుడున్న స్ట్రెంత్ ప్రకారం అది సరిపోతూ ఉంది. రేపు ఇంకా పెరగవచ్చు, అంటే స్టూడెంట్స్ ఇంకా పెరగవచ్చు. మధుమలంచ అంటే ర్యాంకులు కూడా కొంచెం అంటే తీసుకొస్తుంది కాబట్టి పెరగవచ్చు. అప్పుడు పెరిగినప్పుడు కాలేజ్ రూమ్స్ సరిపోవు, మీకు ఇదేం సరిపోదు. ఖచ్చితంగా దీనికి ప్రత్యేకంగా కాలేజ్ కావాలి. ఆ కాలేజ్ కోసం మీరు ఎప్పుడు అర్జీ పెట్టుకోలేదా? అర్జీ అంటే చాలాసార్లు పెట్టాం సార్. ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అర్జీ పెట్టడం జరిగింది. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా మా రవికుమార్ సార్ మా ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు డిఐఓ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డిస్టిక్కి, ఆ సార్ కూడా 2-3 సార్లు కమిషనర్ దృష్టికి తీసుకుపోయారు సార్. మరి కమిషనర్ గారు మరి ఫస్ట్ ప్రిఫరెన్స్లో మాది ఉన్నదని మా ప్రిన్సిపాల్ సార్ గారు చెప్పారు. ఒకవేళ కమిషనర్ గారు శాంక్షన్ చేయాలి బిల్డింగ్ అన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే వస్తుందని అనుకుంటున్నాం సార్. మేము ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు గ్రేడింగ్ ఎట్లా ఉంది? అంటే అకాడమిక్ ఇయర్ గాను పిల్లల మార్క్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి? ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ? ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది సార్. పిల్లలకి కరోనా వల్లనో దేని వల్లనో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కొంచెం తగ్గడం వల్ల ఫస్ట్ ఇయర్ కొంచెం రిజల్ట్ తగ్గింది. సెకండ్ ఇయర్ పర్లేదు సార్. మా డిస్టిక్లో మాకు అన్ని కాలేజీలతో పోల్చుకుంటే మేము 4th, 5th ప్లేస్లో ఉన్నాం కాబట్టి కొంచెం అది పర్లేదు దీంట్లో రిజల్ట్స్ ప్రకారంగా. అయినా కూడా పిల్లలు ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఇప్పుడు సప్లిమెంటరీ ఫీజు కలెక్ట్ చేస్తూ ఊరు తిరుగుతూ వాళ్ళకి నోట్సులు ఇస్తూ చదవండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తూ మేము కాలేజీలో 9 to 4 కూర్చొని వచ్చిన పిల్లలకి మోటివేషన్ చేస్తూ ఏం క్లాసులు చదవాలి, ఏం సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది మేము టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళకి గైడెన్స్ చేస్తున్నాం సార్. ఎవ్రీ టైం టేబుల్ ఎవ్రీ డే మేము ఫోటోలు కానీ మేము చేస్తున్న యాక్టివిటీస్ కానీ మా గ్రూపు డిఐఓ సార్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో పెడుతున్నాము. మా కమిషనర్కి పంపిస్తున్నాం సార్. అవన్నీ కూడా ఎంత వచ్చింది సార్? అంటే సెకండ్ ఇయర్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? సెకండ్ ఇయర్ 41% వచ్చింది సార్. తక్కువనే కదా సార్? 41% అంటే కూడా తక్కువనే. అసలు ఎందుకు అట్లా తగ్గుతుంది సార్? అంటే తగ్గుతూ వస్తూ ఉంది. దేని లోపం అంటారు? ఫస్ట్ చెప్పుకోవాలంటే కారణం ఫస్ట్ కొంచెం కరోనాతోటి పిల్లల చదువు శ్రద్ధ తగ్గింది సార్. దాని తర్వాత పిల్లలు రోజు కాలేజీకి వస్తే బాగానే ఉంటుంది సార్. వాళ్ళు కాలేజీకి రాకపోవడం వల్ల దానికి మేము మళ్ళీ కాలేజీ నుంచి వాళ్ళ ఇళ్ళకి పోయి పోర్షన్లు ఇచ్చి ఈ క్వశ్చన్ చదవండి అని చెప్పి వాళ్ళు ఏవో పనులు చేసుకుంటుంటారు. మెయిన్గా మా దగ్గర వచ్చే బ్యాక్ డ్రాప్ స్టూడెంట్సే వస్తారు. అంటే కొంచెం పని చేసుకుంటేనే ఇల్లు గడుస్తున్న స్టూడెంట్సే మా దగ్గర గవర్నమెంట్ కాలేజీలో చేరుతున్నారు ఎక్కువ శాతం. మంచి ఫిల్టర్ అయ్యే మంచి మార్కులు వచ్చిన పిల్లలందరూ కూడా ప్రైవేట్ కాలేజీలకి వాటికి పోతున్నారు. మా దగ్గరికి ఫిల్టరేషన్ క్యాండిడేట్సే వస్తున్నారు. వాళ్ళని మేము షైన్ చేసుకుంటూ చదివించుకుంటున్నాం సార్. వాళ్ళు కూడా రోజు కాలేజీకి వస్తే మేము బాగానే చదివించగలుగుతాం సార్. కొంతమంది కాలేజీకి వస్తున్నారు, బయట తిరుగుతున్నారు, కొంతమంది కాలేజీకి రావట్లేదు. దానివల్ల కొంచెం మాకు రిజల్ట్ దెబ్బతింటుంది సార్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం వల్ల కూడా దెబ్బతింటుందని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సార్ బెంచీస్ వాటి వల్ల అయితే కాదు సార్. ల్యాబ్ మెటీరియల్ ల్యాక్ ఆఫ్ ల్యాబ్ మెటీరియల్ మాకు మొన్నటిదాకా ఎంపీసీ బైపీసీ లేదు సార్ మధుమలంచకి. ఫస్ట్ ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ మీరు చెప్పారు ఏదో రాజుల కాలం అన్నట్టు చాలా పెద్ద యుగం బ్రహ్మాండంగా ఉండేది. వరండా లిస్ట్ అని ఉండేది సార్. ఎమ్మెల్యే రికమెండేషన్స్తో సహా వచ్చేవాళ్ళు మధుమలంచ అంటే. ఇప్పుడు ఆ పొజిషన్ లేకుండా పోయింది. బికాస్ ఎంపీసీ గ్రూప్ని బైపీసీ గ్రూప్ని తీసేశారు.
మా పాత లెక్చరర్స్ దాన్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎంపీసీ బైపీసీ గ్రూప్ని మళ్ళీ తీసుకొచ్చి పాత డిఐఓ సారు వాళ్ళందరి కృషితోటి మన ఎంపీసీ గ్రూప్ని బైపీసీ గ్రూప్ని ఒక 3 years నుంచి రన్ చేస్తున్నాం సార్. దానివల్ల మాకు ల్యాబ్లో మెటీరియల్ లేకుండా పోయింది. ల్యాబ్ ఉంది, మెటీరియల్ లేదని కాదు, కొన్ని ఉన్నాయి, అన్నీ లేవు. దాన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవడం కోసం మా కమిషనర్ గారికి ఇండెంట్ పెట్టాము. మా కమిషనర్ గారు మాకు శాంక్షన్ చేయగానే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ నడిపించడానికి మేము ట్రై చేస్తాం సార్. పిల్లలు ఇంకా పెరగాలి, ఇంకా స్ట్రెంత్ పెరగాలని దాని కొరకు ఏం చేస్తూ ఉన్నారు సార్? మేము ఈ ఎండాకాలం కూడా పొద్దున్నే 7కి బయలుదేరి పక్కనున్న పల్లెటూర్లకు ఆల్రెడీ ఇంతకుముందు డిసెంబర్లో తిరిగిన లిస్ట్ ఉంది సార్ మా దగ్గర. పంటకుర్దు కానీ, కల్దూర్కి కానీ, రుద్రూరు కానీ, పక్కనున్న ఫీడింగ్ స్కూల్స్లో లిస్ట్ తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చాం సార్. ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్లకి 10th class పాస్ అయిన వాళ్ళ దగ్గరికి పోయి ఎవ్రీ మార్నింగ్ 7 to 10:30 వరకు ఆడ క్యాన్వసింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ 10:30, 11కి మేము కాలేజ్కి వచ్చి కాలేజీలో ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి పాఠాలు చెప్పడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం చేస్తున్నాం సార్. అంటే గవర్నమెంట్ అంటే ప్రైవేట్ కాలేజీలలో చాలా ఖర్చుతో కూడుకున్న విద్య ఇవ్వాలి. విద్య అంటేనే ఖర్చుతో కూడుకున్న ఉంది. గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తూ వాళ్ళకు ఏది కావాలంటూ బుక్స్ అంటూ స్కాలర్షిప్లోని మళ్ళీ ప్లస్ బస్ పాస్ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి బస్ పాస్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. కానీ పిల్లలు రావడానికి మొగ్గు చూపెట్టలేదు, ఎందుకు సార్? బేసిక్గా 10th class వరకు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ కోసమే చదువుతున్నారు సార్. మరి ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదవమని చెప్పి మేము మోటివేట్ కూడా చేస్తున్నాము. వాళ్ళ ఇండియాకి పోయి గవర్నమెంట్ 3,000 రూపాయలు సైన్స్ బుక్స్ ఇస్తుంది, 1,500 ఆర్ట్స్ బుక్స్ ఇస్తుంది, ప్లస్ బస్ పాస్ ఫ్రీగా ఇస్తుందని చెప్తున్నాము. స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ 5,000 వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ వేరే ఉన్నాయి సార్. దానికోసం కూడా క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడు చెప్తున్నాం, ఇవి ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయని మేము చెప్తున్నా కూడా వాళ్ళందరూ ప్రైవేట్ కాలేజీకే మొగ్గు చూపుతున్నారు సార్. ఎందుకంటే బిల్డింగ్ చూసి వస్తున్నారు ఇవాళ రేపు. ఈ మా బిల్డింగు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల, అంటే మీన్స్ ఆ రూమ్లు తక్కువ అవ్వడం వల్ల మేము కూడా లిమిటెడ్ స్ట్రెంత్కే కట్టుబడాల్సి వస్తుంది. ఈ రూమ్స్ లేకపోవడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది. ప్లస్ ఈ పిల్లలు కూడా ప్రైవేట్ కాలేజీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సార్. మేము ఎంత క్యాన్వసింగ్ చేసి ఎండనక పగలనక తిరుగుతున్నా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో, మరి ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఏం తాయిలాలు పెడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము చెప్పాల్సినవి మేము చెప్తున్నాము, అయినా కూడా వాళ్ళ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్లస్ ఫస్ట్ ఇయర్లో చేరుతారు, అక్కడ 4-5 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు పోగొట్టుకొని మళ్ళీ చదవలేక, మళ్ళీ ఆ ఫీజులు వాళ్ళు ఎక్స్ట్రా బర్డెన్ కట్టలేక మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ ఇయర్ మా దగ్గరికి వచ్చి చేరుతున్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. సో అట్లాంటప్పుడు అలా కాకుండా మాకు ముందు నుంచే మా దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళని ఇంకా మంచి గైడెన్స్ చేసుకుంటూ ఆ సబ్జెక్టులను ఫెయిల్ కాకుండా మేము పాస్ చేయడానికి చాలా ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్ సబ్జెక్ట్కి మేము క్యాన్వసింగ్ ఎంత చేసినా కూడా చివరికి అట్టే పోతున్నారు, మళ్ళీ సెకండ్ ఇయర్ మా దగ్గరికి వస్తున్నారు మళ్ళీ ఫెయిల్ అయ్యి చాలామంది. అలా ఇబ్బంది జరుగుతుంది సార్. దీనికి అంటే చివరిగా పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి అంటే దీనికి పరిష్కార మార్గంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహాలను చూస్తూ స్కాలర్షిప్ దానికి ఒక 5,000 దాకా వస్తుంది సార్ ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్కి ఒకటి, సెకండ్ ఇయర్కి ఒకటి వస్తుంది. సో ప్లస్ ఫ్రీ బుక్స్ ఇస్తున్నాము, బస్ పాస్ ఇస్తున్నాము, ల్యాబ్ ఫెసిలిటీస్ మా దగ్గర బాగుంటాయి. ఇప్పుడు మా కాలేజ్ అంటే కొంచెం ఇప్పుడు ఎంపీసీ మొన్నే వచ్చింది కాబట్టి లేదు, కానీ ఎవ్రీ గవర్నమెంట్ కాలేజీలో మీరు ప్రైవేట్ కాలేజ్తో పోల్చుకుంటే వాటికన్నా ఎక్కువ ల్యాబ్ ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి. ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెక్చరర్స్ ఉన్నారు. మొన్న రెగ్యులర్గా జేఎల్స్ అపాయింట్ ఏపీపీఎస్ నుంచి టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి జేఎల్స్ ఉన్నారు. ఇంత మంచి లెక్చరర్స్, ఇంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ని వదులుకొని అటు పోకుండా, ప్రైవేట్ కాలేజీకి పోకుండా మా కాలేజీకి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ తల్లిదండ్రులకి. చూసాం కదా ఫనీ గారు, అంటే మధుమలంచ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయిన ఫనీ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, గవర్నమెంట్ ఇచ్చే ఏవైతే లాభాలు ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఈ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో చాలా చదువుకున్న వ్యక్తులకే ఉద్యోగాలు దొరుకుతాయి. అంత ఈజీ కాదు. ఇక్కడ ఫ్యాకల్టీలో కానీ ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు. అంత చదువుకున్న టీచర్సే ఇక్కడ విద్య బోధిస్తారు. కాబట్టి ఆ విద్యను మీరు నేర్చుకోవడానికి ఇక్కడికి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా కాలేజీలకు మొగ్గు చూపితే మీ భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుంది. అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకొని, అంటే గవర్నమెంట్ అన్నీ ఇస్తుండగా కూడా బుక్స్ ప్లస్ ఇంటి
ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి బస్ పాస్తో పాటు అన్నీ కూడా సమకూర్చంగా కూడా మీరు విద్యని కొనుక్కునే దిశగా వెళ్ళి మళ్ళీ అక్కడ బడన్ ఎక్కువ పడేసరికి మళ్ళీ ఇక్కడికి మధుమలంచకు వచ్చి ఇక్కడ ఫెయిల్ కావడం వల్ల మధుమలంచ పేరు కూడా చెడిపోతుంది అని చెప్పకనే చెప్పినట్టు చేస్తూ ఉన్నారు విద్యార్థులు. అట్లా కాకుండా మీరు ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఇక్కడే చదివితే వాళ్ళు ఎట్లా అయితే మీకు చెప్పాలో అట్లా చెప్పుకొని మిమ్మల్ని పాస్ దిశగా తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. చూస్తున్నాను నేను చటన్ టీవీ.